బంగారం పెరిగిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ విషయం మాత్రం చాలా మందికి తెలీదు. అక్టోబర్ 2024 నుండి 2025 వరకు ఆర్‌బీఐ $50 బిలియన్ వర్త్ అయిన యూఎస్ ట్రెజరీ బాండ్స్‌ని అమ్మేసింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ $686 బిలియన్. అవి చాలు కదా, మరెందుకు అమ్ముతుంది? చెప్తా. 2022లో రష్యావి యూఎస్ ఒక్క నైట్లో $300 బిలియన్ ఫ్రీజ్ చేసేసింది. ఆ సిచ్యుయేషన్ మన ఇండియాకి రాకూడదని ఆర్‌బీఐ ఈ 2 పనులు చేసింది. 1, యూఎస్ ట్రెజరీ బాండ్స్ని అమ్మేయడం. 2, ఎప్పుడూ లేని విధంగా గోల్డ్ని కొనేయడం. 2024లో ఆర్‌బీఐ 73 టన్స్ ఆఫ్ గోల్డ్ని కొనేసి గ్లోబల్గా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటిలో ఇండియాని సెకండ్ లార్జెస్ట్ బయర్గా చేసింది. అంతేకాదు, లండన్ నుంచి 74 టన్స్ ఆఫ్ గోల్డ్ని ఇండియాలో ఉన్న నాగ్పూర్ అండ్ ముంబైకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్ 880 టన్స్, వాటి విలువ 8.5 లక్షల కోట్లు. లండన్లో ఉంటే గోల్డ్ని ఒక్క శాంక్షన్తో ఫ్రీజ్ చేయొచ్చు. ఇండియాలో ఉన్న గోల్డ్ని ఇండియన్ మిలిటరీ ప్రొటెక్ట్ చేస్తుంది, కాబట్టి దాన్ని ఎవరు టచ్ చేయలేరు, సీజ్ చేయలేరు.